నాతో స్నేహం చేస్తారా? నేను మీకు మాటిస్తున్నాను అనామిక, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలేసి వెళ్ళను. ఈ రోజు వరకు నన్నెవ్వరూ ఓడించలేకపోయారు. కానీ ఈరోజు మా ప్రేమే నన్ను ఓడించింది. ఆ రాణి నా నుంచి కేవలం నా ప్రేమనే లాక్కోలేదు, నా శక్తిని కూడా అంతం చేసింది. నన్ను నిస్సహాయరాల్ని చేసింది. మరోసారి ఈ సరస్సులో నేను సమాధి కావడానికి. కానీ నేనంత తేలిగ్గా జీతుని మర్చిపోలేను. ఒకవేళ జీతు నాకు దక్కకపోతే నేను కూడా ఆయన్ని ఇంకెవ్వరికి దక్కనివ్వను. బాబు జీతు కళ్ళు తెరిచాడు. ఇదంతా జీతు డాక్టర్ గారు, వీడు మళ్ళీ ఎందుకు స్పృహ తప్పాడు? జీతు చాలా వీక్ గా ఉన్నాడు. అయినా కంగారు పడాల్సిందేం లేదు. నేను తనకి ఇంజెక్షన్ చేశాను, త్వరలోనే కోలుకుంటాడు. ప్రస్తుతం తన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ప్లీజ్. రండి డాక్టర్. జీతు జీతు ఈ రోజు అమ్మాయిలు ఉన్నారే, ఈ ఛాంపియన్ జీతులోకి ప్రతిరోజు వస్తుంటారు. కానీ నీలాంటి అమ్మాయి ఇంకెవరు లేరు. పుష్ప, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. లేదు బేబీ, జీతు స్పృహలోకి వచ్చేంత వరకు నాకు నిద్ర పట్టదు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. గత 2 రోజులుగా జీతు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నాన్నగారు, జీతు గురించి మనం మరో డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. రేపు డాక్టర్ చెంగయ్యతో మాట్లాడతాను. సరే నాన్నగారు. జీతు బాబు, జీతు చూడు బాబు, మీ అమ్మని చూడు బాబు. జీతు ఏమండి, వాడేం మాట్లాడడం లేదేంటండి? జీతుకి ఏమీ కాదు. జీతు జీతు కెన్ యూ హియర్ మీ? జీతు 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 చూడు బాబు, బాబు మాట్లాడరా, ఏదైనా మాట్లాడు. జీతు మాట్లాడు బాబు. డాక్టర్,
దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జీతు నరాలు పూర్తిగా నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఇంజెక్షన్ ప్రభావం వల్ల తనకు నిద్ర వచ్చేసింది. కొన్ని గంటల్లోనే ఈ ప్రభావం దానికదే తగ్గిపోతుంది. అండ్ హీఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే, యా. నా బాబుకి ఇప్పుడు బాగా ఆకలిగా ఉంటుంది. నేను వీడి కోసం ఏదైనా చేసి తీసుకొస్తాను. ఆ? నేను కూడా అత్తయ్య గారితో వెళ్తాను. ఆంటీ గారు, ఇదిగోండి ప్లేట్లన్నీ పెట్టేయండి. నేను జీతు కోసం తన ఫేవరెట్ ఐటెం తయారు చేస్తాను. జయంతక్క, మీరు జీతు కోసం పరోటాలు చేయండి. కానీ తన మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా. తర్వాత నాకు ఓట్స్ తినాలనిపిస్తుంది అంటాడు. అందుకే తన కోసం నేను ఓట్స్ కలుపుతున్నాను. వద్దమ్మా, నేను జీతుకి ఓట్స్ గిడ్స్ పెట్టనివ్వను. అరే, నేను తన కోసం నా చేత్తో వంట చేస్తాను, చూస్తూ ఉండు. ఇదిగో జయంతి బేబీ, నువ్వు హల్వా చేసావు కదా. పుష్ప గుడికెళ్ళేటప్పుడు చెప్పెళ్ళింది కదా, వచ్చిందంటే నీ మీద కోపడుతుంది. బేబీ, అది నేను ఎప్పుడో చేసేసాను. వరేవా, శబాష్. థ్యాంక్ యూ బేబీ. చూస్తూ ఉండండి, నేను నా చేత్తోనే మంచి మంచి వంటలు చేసి జీతుకి తినిపిస్తాను. వద్దండి, వద్దు. ఇప్పుడు జీతుకి ఎవరు ఏమీ పెట్టడానికి వీల్లేదు. అరే, ముందు నన్ను జీతు బాబుకి దిష్టి తీయనివ్వండి. ఆ తర్వాత మీకేది పెట్టాలనిపిస్తే అది పెట్టండి. ఆ ఓరి దేవుడో, ఈ వదిన గారు ఉన్నారే, ఎప్పటికీ మారదు, అంతే. అన్నట్టు మీరు కూడా మారే రకమే కాదు కదా వదినా? ఎప్పుడైనా మారతారా? ఆ? ఆ? జయంతి, ఇదిగో నువ్వు తీసుకురమ్మని సరుకులన్నీ తీసుకొచ్చాను. అందులో మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా, జాగ్రత్త. అవును, జితు కోసం ఆయిల్ ఫుడ్ ఏం చేయకండి. వాడికి తేలిగ్గా అరగడానికి ఫ్రూట్స్ తినిపిస్తే మంచిది. మీరేం టెన్షన్ పడకండి, మేము ఆల్రెడీ మెనూ తయారు చేసేసాం. ఏ రాణి, గుడ్ మార్నింగ్ నాన్న. నన్ను ఆశీర్వదించి బేబీ డార్లింగ్. ఏంటి ఎందుకలా చూస్తున్నావు? జయంతి, వెళ్ళి జీతుకి హల్వా తీసుకురమ్మా. పొద్దున్నే లేవగానే హల్వానా? అవును బాబు, నువ్వే కాదు మేమందరూ హల్వా తింటాం. బాబు, జీతు, ఇప్పుడు నీకెలా ఉంది? అన్నట్టు జీతు, హఠాత్తుగా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు బాబు? సారీ, నాకు తెలుసు లేట్ అయిపోయాను కదా. కానీ ఇప్పుడు ఆలస్యం దేనికి? ఆ భవానీకి శుభలేఖ ఇవ్వాలి కదా. కార్డు పూజ చేయాలి కదా. అయితే చేద్దాం పదండి. అలాగే బాబు, పూజ ఎలాగూ చేస్తాం, ముందు కడుపు పూజ చేసుకోవాలి కదా. అవును బేబీ, ఎందుకు నాకు పొద్దున్నుంచి ఆకలేస్తుంది తెలుసా. రండి రండి. ఒరే, అందులో కాదు, ఇందులో కూర్చో. ఇందులో ఎలా కూర్చోమంటావు? ఇందులోనే కూర్చో. కూర్చో కూర్చో రా కూర్చో జీతు. రా కూర్చో నానా. చూసావా, నీకోసం ఎన్ని వంటలు చేశామో. ఏది తినాలనిపిస్తే అది తిను. ఇంకా ఏమన్నా కావాలంటే అది కూడా చెప్పు, తిను. అన్నట్టు
అమ్మ ఎక్కడుంది? తను గుడికెళ్ళింది, వస్తూ ఉంటుంది. నువ్వు తిను, ఇదిగో హల్వా తిను. అమ్మో, నేను ఇంత తినలేను. మీరు ఇన్ని వంటకాలు చేశారండి ఇవాళ. ఈరోజు ఏదో నా పుట్టినరోజు అన్నట్ట. ఒరే బాబు, మా అందరి దృష్టిలో ఇవాళ నీ పుట్టినరోజే. చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీరు కోరుకునేది ఏంటంటే నేను పెళ్లికి ముందు తిని తిని లావ్ అవ్వాలని. కానీ నా ట్రైనర్ అలా కానివ్వదు. ఏమంటారా? అరే, మీరందరూ కూడా కూర్చోండి. నేను ఒక్కడిని ఏం తింటాను? కూర్చుంటా కూర్చుంటా, తప్పుకో. రారాని, రామ్మారా, వచ్చి నువ్వు కూడా కూర్చో. జీతు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? అసలు తనకేమీ జరగలేదన్నట్టుగా. బామ్మ, దీని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. టిఫిన్ చేయండి. కూర్చో. వెరీ నైస్. ఇదిగో ఇంకొంచెం వడ్డించునా? చాలు చాలు. ఉన్నదంతా ఒకరోజే తినిపిస్తావా ఏంటి? పంతులు గారు ఎప్పుడు వస్తున్నారు? అవును బాబు, వస్తూనే ఉంటారు. ఆయన ఇక్కడికనే బయలుదేరారు. అంకుల్ గారు, జీతు ఇప్పుడు పూర్తిగా బాగానే ఉన్నాడా? నిజంగానే ఏమీ గుర్తులేదా? లేకపోతే తనేవైనా దాస్తున్నాడా? మమ్మీ, తనకు అవన్నీ గుర్తుండుండొచ్చు. కానీ తను మనతో కావాలనే ఆ విషయాలు మాట్లాడాలనుకోవటం లేదేమో. ఒకవేళ వాడు మాట్లాడాలనుకోకపోతే అది మంచిదే. వాడు అన్నింటినీ మర్చిపోతేనే మంచిది. మనం అందరం వాడితో అసలు ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించాలి. ఇంట్లో వాడి ముందు ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. అవునాంటీ గారు, బేబీ చెప్పింది పూర్తిగా నిజమే. మనం జీతు ముందు ఈ విషయం గురించి మాట్లాడకూడదు. ఒకవేళ తనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓరి దేవుడా, మా బాబు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ చూడండి, వాడి ముందు ఎలా ఉండాలంటే అసలేమీ జరగలేదన్నట్టుగా. అరే, మన జీతు బాబు చాలా ధైర్యవంతుడండి. అన్నట్టు వదిన గారు, నేనేమనుకుంటున్నానంటే ఇంకొకసారి పంతులు గారిని మళ్ళీ ఎందుకు ఇంటికి పిలిపించకూడదు అని. అలాగే జీతుని చూపించాలని. ఎందుకంటే మనకు తెలియాలి కదా, ఆ ప్రేతాత్మ నీడ మన జీతు బాబు మీద నుంచి పూర్తిగా తొలగిపోయిందా లేదా అని. అంతే. నువ్వే హలో, లోపల షాపింగ్ ఏమైనా డిస్కౌంట్ కూపన్లు ఇస్తున్నారా? అందరూ అటు వెళ్ళిపోయారేంటి? ఇక్కడ కూడా రండి. అవును, కూపన్లే తీసుకుంటున్నాం. అందరి జేబులు ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పదండి, టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పదండి పదండి. అరే బాబు, నీ ప్లేట్లో ఏమీ లేదు. లేదు లేదు, ఇంకొంచెం వేసుకో. ఇప్పటికి చాలు బేబీ. అయినా ఈ రోజు సాయంత్రం కూడా స్వీట్లు ఉంటాయి కదా, వాటి కోసం కూడా ఖాళీ ఉండాలి కదా. మీరంతా ఎందుకు ఇలా నిలబడ్డారు? అన్నయ్య, మీరు కూడా డైటింగ్ చేస్తున్నారా? లేదు జీతు, అదేంటంటే నాకు కూడా కడుపు నిండిపోయిందిరా. వదినా, కాస్త అన్నయ్యని చూసుకోండి. పదరాణి, వాకింగ్ చేసేద్దాం. అయినా ఇంత హల్వా తిన్నావంటే కదల్లేవు. హల్వా ఎక్కువగా తింటే లావ్ అయిపోతావు. పద. జీతు, ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు. నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. విశ్రాంత? నాన్నగారు, ఇందాకే నిద్రపోయి లేచాను. మళ్ళీ రెస్టా? ఒరే బాబు, ప్రతాప్ ఉద్దేశం ఏమిటంటే సాయంత్రం పూజ ఉంది కదా, అందుకే రెస్ట్ తీసుకోమంటున్నాడు. బేబీ, పూజే కదా, బాక్సింగ్ మ్యాచ్ కాదు కదా రోజంతా నేను రెస్ట్ తీసుకోవడానికి. అయినా కూడా పూజ సాయంత్రం కదా, ఇప్పటి నుంచే గోరింటాకు పెట్టుకుని కూర్చోడానికి నేనేమన్నా అమ్మాయినా?
పదరాణి. బాబు చెప్పాను కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే నాన్నగారు. ఇదేంట్రా బాబు, అందరూ నా గురించి ఇంతగా ఎందుకు దిగులు పడుతున్నారు? అమ్మో, ఇలా అయితే నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేను. అయినా నాన్న ఏమనుకుంటున్నారు? ఆయన ఆపితే నేను ఆగిపోతానా? బాలాజీ, మరొకసారి డాక్టర్ చూపిస్తే మంచిదనిపిస్తుంది నాకు. వద్దలుడు గారు, నా ఉద్దేశం ప్రకారం డాక్టర్ని పిలవాల్సిన అవసరమేమీ లేదు. నేను పంతులు గారికి కబురు చేశాను, ఆయన వచ్చేస్తూ ఉంటారు. అవును బాబు, కనీసం తృప్తిగానైనా ఉంటుంది కదా మన జీతుకి పూర్తిగా నయమైందని. అవును, అయినా ఒకసారి డాక్టర్ చూపిద్దాం. నేను వెళ్ళి చూస్తాను. తనకు టాబ్లెట్స్ కూడా వెయ్యాలి కదా. జీతూ, 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 అంకుల్ గారు, జీతు తన గదిలో లేడు. తన కిటికీలోంచి పారిపోయాడు. పంతులు గారు, జీతు స్పృహలోకి వచ్చినప్పటి నుంచి జీతు, జీతు ఆగు. చంపేశావు కదా రాణి. జీత్, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? జీతూ, జీతు ఎక్కడికి వెళ్తున్నావు బాబు? జీతు, ఎక్కడికి లేదు. అది కానీ మీరంతా నేను ఎక్కడికో పారిపోతున్నట్టుగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? చిత్రంగా ఉందే. పెళ్లి చేసుకుంటే బయటికి ఎక్కడికి వెళ్ళకూడదా? సరేలే, వెళ్ళను. ఏంటో వెళ్ళు. జీతూ, అది విషయం ఏంటంటే ఐ నో రాణి, విషయం ఏంటో నాకు తెలుసు. ఒక్కసారి నిశ్చితార్థానికి లేట్ అయినా లేదో నా గుడ్ విల్ పూర్తిగా పోయింది. నన్ను అసలు నమ్మడమే లేదు. బట్ యు డోంట్ వరీ, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. చిల్, లోపలికి వెళ్తున్నాను. పదా. అదిగో పంతులు గారు కూడా వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, ఎందుకు పిలిపించారు? పంతులు గారు, జీతు స్పృహలోకి వచ్చినప్పటి నుంచి తనకు అసలు ఇప్పుడేమీ జరగనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇక మేమెందుకు దిగులు పడుతున్నామంటే మా జీతు ఆ ప్రేతాత్మ నీడ నుంచి పూర్తిగా విముక్తుడయ్యాడా లేదా అని. ఇప్పుడు దీని గురించి మీరే చెప్పగలరు కదా. పదండి, లోపలికి వెళ్దాం. రండి. పంతులు గారు, మీకేమనిపిస్తుంది? చూడండి, జీతు ఇంటికి తిరిగి వచ్చిన విధానం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆ ప్రేతాత్మ చేతుల్లోంచి పూర్తిగా విముక్తుడైపోయాడని. ఇక ఇదంతా ఈ తల్లి దయ వల్లనే జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా ఈ తల్లి దయ వల్ల ఏం జరిగినా మంచి జరుగుతుంది. జై భవానీ. పంతులు గారు, నేను ఆ భవానీ గుడికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను. నా మొక్కుబడి తీరినప్పుడు నేను జీతుని అక్కడికి తీసుకొస్తానని, అప్పుడే మొక్కుబడి దారం విప్పుతానని. ఆ భవానీ తల్లి నా ప్రార్థన మన్నించింది. అమ్మా, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. నువ్వు మొన్ననే అక్కడికి వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ ఇంత తొందరగా నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అవును బాబు, ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత జీతు ఇంటికొచ్చాడు. వద్దు నాన్న, నాకసలు వాణ్ణి బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది. బేబీ, ఆ అమ్మవారి ఆశీర్వాదంతోనే జీతు ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తల్లి దర్శనానికి వెళ్ళడానికి భయం ఏంటి?
ఆ తల్లే తనని ఇంటికి తీసుకొచ్చింది. ఆ తల్లే తనని కాపాడుతుంది. జీతుకేమీ కాదు. ప్రతి క్షణం నేను జీతుతోనే ఉంటాను. రాణి, నువ్వు జీతు కోసం ఎన్నెన్నో చేస్తున్నావు. బేబీ, చల్లగా ఉండమ్మా, ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఆ భవానీ ఆశీర్వాదం మీ ఇద్దరి మీద ఉంది. ఎల్లప్పుడూ అలాగే ఉంటుందమ్మా. జీతు గుడికి రావడానికి అసలు ఒప్పుకుంటాడో లేదో తెలీదు కదమ్మా. జీతుని నేనొప్పిస్తాను. రాణి! జీతు జీతు ఏమైంది? నీకేం కాలేదుగా? అసలేంటిది? ఈరోజు ఫ్రైడే ఎలా అవుతుంది? ఈరోజు మండే కదా.